ఏపీ అసెంబ్లీలో మైక్లు మిస్ అయ్యాయి. నిరసన వ్యక్తం చేస్తూ మైక్లు విరగొట్టే ఛాన్స్ ఇక ప్రతిపక్షానికి ఉండదు. ఈ అంశము అసెంబ్లీలో చర్చకొచ్చింది. హైదరాబాద్లో జరిగిన సభలో మైక్లు గట్టిగా ఊపేస్తూ కనిపించిన ప్రతిపక్ష నేత జగన్ ఇప్పుడు తామేం చేయాలని స్పీకర్ను ప్రశ్నించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మైక్ల అంశాన్ని ప్రశ్నించారు. ఆ మైక్ల మిస్సింగ్ గోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడడానికి ఏం లేదండి, హౌస్ నడవనండి. ఎందుకు అధ్యక్ష మైక్ ఇచ్చింది? నేను మిమ్మల్ని మైక్ ఇస్తున్నా మాట్లాడమని చెప్పలేదు. నేను ఇంతకు ముందు కొద్ది గొప్ప కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్నా మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో కూడా తెలియడంలా, ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. కాబట్టి దీని దిక్కు చూడాలో మీ దిక్కు చూడాలో కూడా అర్థం కావడం లేదు మాకైతే. కనీసం ఇంతకు ముందు ఇలా ఇలా అనే అవకాశం ఉన్నా ఉంది, ఇప్పుడు చూస్తే అసలు అది కూడా అవకాశం లేకుండా పోయింది. వరకు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష. చాలా మంది మైక్ ని ఊపేవారు అధ్యక్ష కంటిన్యూస్ గా. ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష, చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు అది లేదు అధ్యక్ష. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వాకౌట్ చేయాలన్నా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఇది మహేసభ అధ్యక్ష. ఇది అట్లాగే ఇక్కడ అధ్యక్ష ఏది నొక్కితే ఏది వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి స్థానానికి ఎదిగిపోయారు అధ్యక్ష. హైట్ లో అధ్యక్ష ఎవరికి అందుబాటులో లేకుండా కూడా తమరు చేరు అన్ని కూడా చేయటం అనేది చాలా దూరదృష్టితోటి చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఇది చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, ఇంకొక చిన్న ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే చేతులతో పనులు చెప్పేవారు అధ్యక్ష ప్రతిపక్షం వారు. ఇప్పుడు నోటుతో మాత్రమే పని చెప్పడానికి అవకాశం కల్పించారు అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష చాలా బాగుంది. అందరినీ కూడా అభినందన తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష.